వీర హనుమాన్ 25వ భాగం. కుంభకర్ణుడి మేలుకొల్పు. ఈ లోపల వానరవీరులు ప్రహస్తుణ్ణి ఎదుర్కొన్నారు. మరొకసారి వానరులు రాక్షసులు అధిక సంఖ్యలో పరస్పరం చంపుకున్నారు. ప్రహస్తుడి నలుగురు మంత్రులు విజృంభించి వానరులను చంపసాగారు. అది చూసి ద్వివిధుడు అనే వానరవీరుడు పెద్ద కొండరాయి విసిరి నరాంతకుణ్ణి చంపాడు. అలాగే దుర్ముఖుడు అనే వానరవీరుడు సమున్నతుణ్ణి, జాంబవంతుడు మహానాథుణ్ణి, తారుడు కుంభహనుణ్ణి చంపారు. ప్రహస్తుడి మంత్రులు నలుగురు చచ్చారు. ఈ సంగతి కళ్ళారా చూసిన ప్రహస్తుడు అమితమైన క్రోధంతో వానరసేనను భయంకరంగా చెండాడసాగాడు. అప్పుడు ప్రహస్తుణ్ణి నీలుడు ఎదిరించాడు. ప్రహస్తుడు బాణాలతోనూ, నీలుడు చెట్లతోనూ యుద్ధం చేశారు. బాణాలు తన శరీరాన్ని ఎంత దారుణంగా హింసిస్తున్నా లెక్క చెయ్యక నీలుడు ప్రహస్తుణ్ణి రథపు గుర్రాలను చంపి ప్రహస్తుడి ధనస్సు పట్టుకుని విరిచేశాడు. చివరకు ప్రహస్తుడు నీలుడు మల్ల యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో నీలుడు ప్రహస్తుడి తలను శిలతో పగలగొట్టాడు. రాక్షసులు ఏడుస్తూ లంకకు పోయారు. వాళ్ళు వెళ్లి రావణుడితో ప్రహస్తుడు చచ్చినట్టు చెప్పేసరికి రావణుడికి కోపం వచ్చింది. అతను తానే స్వయంగా యుద్ధానికి పోవటానికి నిశ్చయించుకున్నాడు. అతను ఉత్తమాశ్వాలు పూంచిన తన రథం ఎక్కి బయలుదేరాడు. అతను నగరం దాటే వచ్చేసరికి రాళ్ళు, చెట్లు, చేతపట్టిన వానరుల సేన కనిపించింది. రావణుడు యుద్ధానికి వస్తుండటం చూసి రాముడు విభీషణుడితో, ఆ మహాసేనలో రకరకాల ధ్వజాలతో వచ్చేవారు ఎవరు అన్నాడు. విభీషణుడు రాముడికి ఒక్కొక్కరిని విడివిడిగా చెప్పసాగాడు. వారిలో రావణుడి కొడుకు అకంపనుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇంద్రజిత్తు ఉన్నాడు. అతికాయుడు, మహోదరుడు అనేవాళ్లున్నారు. ఇంకా రావణుడి వెంట పిశాచుడు, త్రిశూరుడు, కుంభుడు, నికుంభుడు మొదలైన వారున్నారు. రాముడు రావణుడి తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు. అలాంటి తేజస్సు దేవదానవుల్లో ఎవరికీ ఉండదనిపించింది. అయినా ఈ రావణుడు ఇప్పుడు తన ఎదుట పడినందుకు రాముడు ఎంతో సంతోషించాడు. సీతను ఎత్తుకుపోయినందుకు ఇప్పుడు పగ తీర్చుకోవచ్చు. అందుకని రాముడు లక్ష్మణుడితో సహా యుద్ధం చేయటానికి సిద్ధంగా నిలబడ్డాడు. వానర సేనను కలవత్త పెడుతూ వచ్చే రావణుని సుగ్రీవుడు ఎదిరించాడు. రావణుడు సుగ్రీవుణ్ణి ఒక్క బాణంతో మూర్చగొట్టాడు. రాక్షసులు సింహనాదాలు చేశారు. అది చూసి గవాక్షుడు, గవయుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అనే వానరవీరులు శరీరాలు పెంచి కొండరాళ్లతో రావణుడి మీదికి వచ్చారు. రావణుడు అందర్నీ బాణాలతో కుట్టాడు. వానరవీరులు బెదిరి రాముణ్ణి శరణుజొచ్చారు. రావణుడు వానరసేనను నిర్మూలిస్తుండటం చూసి రాముడు వానర రక్షణకు బయలుదేరాడు. అది చూసి లక్ష్మణుడు రావణుణ్ణి చంపే అవకాశం తనకు ఇయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు. లక్ష్మణుణ్ణి మెలకువగా ఉండమని హెచ్చరించింది. రాముడు అతనికి అనుమతి ఇచ్చాడు. లక్ష్మణుడు రావణుణ్ణి ఎదుర్కొన్నాడు. అది చూసి హనుమంతుడు ముందుగా తానే రావణుడి ముందుకు వెళ్లి కుడి చెయ్యి ఎత్తి పిడికిలతో ఒక గుద్దు గుద్దాడు. అది చూసి వానరులు కోలాహలంగా హర్షధ్వానాలు చేశారు. రావణుడు హనుమంతుడి పరాక్రమాన్ని ప్రశంసించాడు. కాని హనుమంతుడు, రావణ, నా పరాక్రమం కాల్చనా? నా దెబ్బతిని కూడా నువ్వింకా బతికే ఉన్నావే. ఇంకొక్కసారి నువ్వు నన్ను కొట్టు. ఆ తర్వాత నేను నిన్ను పిడికిడితో యమలోకానికి పంపేస్తాను అన్నాడు. కోపం వచ్చి రావణుడు తన పిడికిలితో హనుమంతుడిని రొమ్ములో పొడిచాడు. హనుమంతుడు ఆ దెబ్బకు దిమ్మ తిరిగిపోయాడు. హనుమంతుడు తెప్పరిల్లి తనను మళ్లీ పొడిచేలోగా రావణుడు నీలుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. వానర సేనానాయకుడైన నీలుడు రావణుడి బాణాల తాకిడికి బాగా నొచ్చి రావణుడి పైన ఒక కొండ శిఖరం విసిరాడు. ఈ లోపల తెప్పరిల్లిన హనుమంతుడు రావణుడి వద్దకు వచ్చి
ఇంకొకడితో యుద్ధం చేస్తున్నావు గనక బతికిపోయావు అన్నాడు. రావణుడు తన మీదికి వచ్చే కొండ శిఖరాన్ని బాణాలతో ముక్కలు ముక్కలు చేసేశాడు. తరువాత అతను నీళ్లుణ్ణి ఆగ్నేయాస్త్రంతో మూర్చపోగొట్టి లక్ష్మణుడి మీదికి వెళ్ళాడు. రాక్షసరాజా, ఈ వానరులతో ఎందుకు యుద్ధం చేస్తున్నావు? నాతో చెయ్యి అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ, నీకు ఆయువు మూడి నా ఎదుట పడ్డావు. ఇప్పుడే నిన్ను యమపురానికి పంపుతాను అన్నాడు రావణుడు. పాపాత్ముడా, ఆత్మస్థుతి చేసుకోకు. నీ శక్తి, బలము, పరాక్రమము నాకు బాగా తెలుసు. నేను యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు లక్ష్మణుడు. రావణుడు ఆగ్రహించి లక్ష్మణుడి పైన బాణాలు వేశాడు. లక్ష్మణుడు వాటిని దారిలోనే ఖండించాడు. ఇద్దరూ ఒకరినొకరు బాణాలతో కొట్టుకున్నారు. మధ్యలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అది చూసి రావణుడు ముందుకు వచ్చి లక్ష్మణుడిని పట్టుకుని ఎత్తబోయాడు. అంతలో హనుమంతుడు వచ్చి రావణుడి రొమ్ములో తన పిడికిలితో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు రావణుడు బోర్లా పడిపోయి నోట, కళ్ళ, చెవుల రక్తం కక్కాడు. అది చూసి హనుమంతుడు మూర్ఛలో ఉన్న లక్ష్మణుడిని తన చేతులలో ఎత్తుకుని రాముడి వద్దకు తీసుకుపోయాడు. కొద్దిసేపటికి లక్ష్మణుడికి, రావణుడికి కూడా స్పృహ తెలిసింది. రావణుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు రాముడు రావణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అది చూసి హనుమంతుడు రావణుడితో యుద్ధం చేయటానికి నువ్వు నా మీద ఎక్కి కూర్చో అన్నాడు. రాముడు అలాగే చేశాడు. అతను హనుమంతుడి భుజం మీద ఎక్కి రథం మీద ఉన్న రావణుడితో యుద్ధానికి వెళ్ళాడు. రావణుడు తీవ్రమైన బాణాలను రాముడికి వాహనమైన హనుమంతుడిపై ప్రయోగించాడు. ఆ బాణాల మూలంగా హనుమంతుడి తేజస్సు మరింత హెచ్చింది. అయితే రాముడికి చాలా రోషం వచ్చింది. అతను రావణుడి రథచక్రాలను, గుర్రాలను, ధ్వజాన్ని, గొడుగును, సారథిని, ఆయుధాలను తన బాణాలతో కొట్టి రావణుడి రొమ్ములో నాటుకునేటట్టు బాణం వేశాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక రావణుడు చేతిలో ధనస్సును జారవిడిచి మూర్ఛపోయాడు. రాముడు ఒక అర్ధచంద్రాకారం గల బాణంతో రావణుడి కిరీటం ఖండించి రావణుడితో, చాలా మంది వీరులను చంపి అలసిపోయి ఉన్నావు. ఇప్పుడు నిన్ను చంపను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధ సన్నద్ధుడివై రావటానికి అనుమతిస్తూ ఉన్నాను. వెళ్ళు అన్నాడు. ఈ మాటలు అనిపించుకున్నందుకు సిగ్గుపడుతూ రావణుడు చేసేది లేక లంకలోకి వెళ్ళిపోయాడు. తర్వాత రామలక్ష్మణుల యుద్ధంలో గాయపడిన వానరులకు సేవలు చేశారు. లంకకు తిరిగిపోయిన రావణుడు రాముడి బాణాలను తలుచుకుని భయపడి తన అనుచరులతో ఇంద్రుడికి, తీసిపోని నేను మనిషి చేతిలో ఓడాను. నేను చేసిన గొప్ప తపస్సంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది కదా. నాకు మనిషి వల్ల భయం ఉంటుందని పూర్వం బ్రహ్మ చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది. మనిషి వల్ల చావు రాకుండా నేను బ్రహ్మను వరం కోరలేదు. రాక్షసులారా, ఈ కారణం వల్ల మీరు మరింత శ్రద్ధగా శత్రు సంహారం చెయ్యాలి. నగరాన్ని మరింత బాగా కాపాడాలి. మీలో కొందరు పోయి కుంభకర్ణుణ్ణి నిద్రలేపండి అన్నాడు. కుంభకర్ణుడు యుద్ధం ప్రారంభం కావటానికి 9 రోజుల ముందుగా నిద్రపోయాడు. అతను నిద్రలేచి యుద్ధానికి వెళ్లి రామలక్ష్మణులు చంపేస్తాడని రావణుడి నమ్మకం. ఎందుకంటే కుంభకర్ణుడికి ఎవరు శాపాలు ఇయ్యలేదు. రావణుడి ఆజ్ఞ పొంది రాక్షసులు గంధము, పూలమాలలు, ఆహార పదార్థాలు తీసుకుని కుంభకర్ణుడి ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు చాలా పెద్దది. రాక్షసులు లోపలికి వెళ్ళటం చాలా కష్టమైంది. ఎందుకంటే కుంభకర్ణుడు ఊపిరి విడిచినప్పుడల్లా ఆ గాలి రాక్షసులను వెనక్కు తోసేసింది. అడ్డంగా పడిపోయిన పర్వతంలాగా కుంభకర్ణుడు పడుకుని గాఢమైన నిద్రలో ఉన్నాడు. అతన్ని లేపటం అసాధ్యం. అలాంటి అసాధ్యమైన పనికి రాక్షసులు పూనుకుని మొట్టమొదట అతని ముందు మాంసం రాశిగా పోశారు. మద్యపు బాణలుంచారు. అతని శరీరమంతా చందనం పూశారు. అతని శరీరాన్ని పూలమాలలతో కప్పారు. తర్వాత వాళ్ళు శంఖాలు ఊదారు, దుమ్మిగా అరిచారు. కుంభకర్ణుణ్ణి కొట్టారు. అటూ ఇటూ కదిలించారు. భేరీలు మోగించారు. కుంభకర్ణుడు అయినా లేవలేదు. రాక్షసులు గదలు, రోకళ్ళు
గుదియాలు తీసుకుని కుంభకర్ణుని చెట్టుకొట్టారు. అందువల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. రాక్షసులు కుంభకర్ణుని మీదకు గుర్రాలను, ఒంటెలను, గాడిదలను, ఏనుగులను తోలారు. చెట్టు చివరకు ఎలాగైతేనేం కుంభకర్ణుడు మేలుకున్నాడు. లేస్తూనే అతనికి ఆకలి వేసింది. అతను తన ఎదుట ఉన్న ఆహారపు రాశులను తిని బాణాల కొద్దీ మద్యం తాగి రాక్షసులను కలయజూసి, మీరు నన్నెందుకు లేపారు? రావణుడికి క్షేమమే గదా, ఇతర భయాలేవీ లేవు గదా అని అడిగాడు. కాని ఏదో ముంచుకు రావటం చేతనే రాక్షసులు తన్ను నిద్రలేపారని కుంభకర్ణుడు గ్రహించాడు. రావణుడి మంత్రి యూపాక్షుడు కుంభకర్ణుడి ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పాడు. కుంభకర్ణుడా, మనకు పూర్వం ఏ దేవతల వల్ల, దైత్యుల వల్ల, దానవుల వల్ల కలగని భయం ఇప్పుడు మానవుల వల్ల కలుగుతున్నది. కొండలంతేసి వానరులు లంకను ముట్టడించారు. సీతను ఎత్తుకొచ్చినందుకు అలిగి రాముడు పెద్ద భయం కలిగిస్తున్నాడు. ముందు ఒక్క వానుడు లంక అంతా కాల్చి అక్షకుమారుని సేనతో సహా చంపేశాడు. ఇప్పుడు రాముడు రావణుని యుద్ధంలో కొట్టి చచ్చాడనుకుని వదిలిపెట్టాడు. రావణుణ్ణి దేవతలు, దైత్య దానవులు ఏమీ చేయలేకపోయిన పనిని ఈ రాముడు చేశాడు. తన అన్న యుద్ధంలో ఓడాడన్న మాట వినగానే కుంభకర్ణుడు కోపంతో యూపాక్షుడితో ఇలా అన్నాడు. నేనిప్పుడే వెళ్ళి వానరసేనను, రామలక్ష్మణులు చంపేసి తర్వాత రావణుణ్ణి చూస్తాను. వానరుల రక్తమాంసాలు రాక్షసుల చేత తినిపించి రామలక్ష్మణుల రక్తాన్ని నేనే తాగుతాను. కోపంతో ఒళ్ళు తెలియకుండా గర్వం కొద్దీ కుంభకర్ణుడు ఆడిన ఈ మాటలు విని మహోదరుడు చేతులు జోడించి కుంభకర్ణుడితో, నువ్వు ముందు రావణుడి వద్దకు వెళ్ళి ఆయన చెప్పినది విని మంచి చెడ్డలు ఆలోచించి తర్వాత శత్రువులను జయించు అన్నాడు. కథ ఇంకా ఉంది.